మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ టిట్ ఫర్ టాట్. రచన వై శ్రీలత గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మధ్యాహ్నం 3 అవుతుండగా సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో పొద్దుటి నుంచి చేసిన పని వల్ల వచ్చిన అలసట కారణంగా భోజనం చేసి చిన్న కునుకు తీస్తున్న మాధవి ఉలిక్కిపడి లేచింది. ఫోన్ చూస్తే భర్త రాంబాబు దగ్గర నుంచే కాల్ వస్తోంది. మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఈయన గారికి అని మనసులో అనుకుంటూ కాల్ ఆన్సర్ చేసింది. హలో అని మాధవి అంది. అటు నుంచి, హాయ్ మధు డార్లింగ్, ఈరోజు సాయంత్రం 5 కల్లా రెడీగా ఉండు. పిక్చర్కి టికెట్స్ బుక్ చేశాను. నేను రాగానే ఫ్రెష్ అయి వెళ్ళడమే. బాయ్ అని తను ఏమంటుందో కూడా వినకుండా ఫోన్ కట్ చేశాడు రాంబాబు. అని నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టేసి ఆలోచనలో పడింది మాధవి. భర్త సినిమా పిచ్చితో చాలా ఇబ్బంది పడుతోంది ఆమె. పెళ్ళైన కొత్తల్లో భర్త నెలలో 2-3 సార్లన్నా సినిమా ప్రోగ్రాం వేస్తుంటే తను ఎంతగానో మురిసిపోయేది. తనను సరదాగా బయటకు తిప్పాలనే భర్త ఎక్కువగా సినిమాలకు తీసుకువెళ్తున్నాడనుకుని తెగ సంబరపడేది. కానీ రాను ఆమెకు అర్థమైందేమిటంటే, రాంబాబుకి విపరీతమైన సినిమా వ్యామోహం. రిలీజ్ అయిన ప్రతి సినిమా, అది ఎంత చెత్తదైనా, అరవ డబ్బింగ్, మలయాళ డబ్బింగ్ అయినా సరే చూసి తీరాల్సిందే. ఇప్పుడు వాళ్ళ పెళ్ళయి 3 ఏళ్ళు అవుతోంది. మొదటి సంవత్సరం మాధవికి భర్త సినిమా పిచ్చి కొత్తగా అనిపించేది. 2వ సంవత్సరం వింతగా అనిపించేది. ఇప్పుడు పరమ రోతగా అనిపిస్తోంది. అప్పటికీ ఆమె ఎన్నోసార్లు రాంబాబుకి చెప్పి చూసింది. ప్లీజ్, నేను ఆ పిచ్చి సినిమాలు చూడలేకపోతున్నాను. మంచి పిక్చర్స్కి ఇద్దరము కలిసి వెళ్దాం, కానీ మామూలు సినిమాలకు మీరొక్కళ్లే వెళ్ళండి అని. ససేమిరా కుదరదన్నాడు రాంబాబు. ఇంతకాలం పెళ్లి కాలేదు కాబట్టి సోలోగా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళడానికి నాకేం కర్మ? నాతి చెరామి అని ప్రమాణం చేసినవాణ్ణి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సినిమాకైనా, ఫంక్షన్కైనా, పెళ్ళికైనా ఇద్దరము కలిసి వెళ్లాల్సిందే అంటాడు. మాధవి అడిగిన ప్రతిసారి ఇక చేసేదేం లేక భర్తతో పాటుగా రిలీజ్ అయిన ప్రతి సినిమాను బలవంతంగా చూడడానికి ఫిక్స్ అయిపోయింది మాధవి. మిగతా అన్ని విషయాల్లోనూ తననెంతో ప్రేమగా చూసుకునే భర్తని ఈ ఒక్క వ్యామోహం నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదు మాధవికి. కేవలం సినిమా చూడడంతోనే సరిపెట్టాడు రాంబాబు. ఇంచుమించు వారానికి ఒక సినిమా అయినా చూస్తారు. సినిమా చూసి ఇంటికి వచ్చాక మళ్ళీ వేరే సినిమాకు వెళ్లే వరకు ఆ సినిమాలోని హీరోయిన్ అందచందాలు, వంపు సొంపులు తెగ పొగుడుతూ కొన్నిసార్లు సదరు ఆ హీరోయిన్లతో మాధవిని పోల్చి ఆమెను మానసికంగా బాధ పెడుతూ ఉంటాడు. ఈ పోల్చడం మరీ సంకటంగా తయారైంది మాధవికి. ఆ ఒక్క సినిమాలు చూడడం తప్పిస్తే రాంబాబు అంతటి మంచివాడు ఉండడు. అలాగే అంతటి మంచివాణ్ణి భర్తగా పొందిన తనంత అదృష్టవంతురాలు ఉండదు. ఎన్నోసార్లు మాధవి మనసులో అనుకునే మాట అది. సాయంత్రం 5 అవుతుండగా వచ్చాడు రాంబాబు. వస్తూనే హడావుడి చేస్తూ, త్వరగా బయలుదేరాలి, లేదంటే ఇంట్రడక్షన్ మిస్ అయిపోతాం, తరువాత స్టోరీ అర్థం కాదు, కమాన్ క్విక్. ఈ రొటీన్ డైలాగ్ వినడం మాధవి చెవులకు అలవాటైపోయింది. నేను రెడీ, మీదే ఆలస్యం, త్వరగా టిఫిన్లు పూర్తి చేసి స్నానం చేసి వెళ్ళడమే. మనసులో రకరకాలుగా తిట్టుకుంటూ పైకి వెటకారంగా అంది మాధవి. వెరీ గుడ్ డియర్ అంటూ హుషారుగా బాత్రూంలోకి దూరి స్నానం పూర్తి చేసి భార్య అందించిన టిఫిను, టీ తీసుకుని 15 గంటలో సిద్ధమైపోయాడు రాంబాబు టంచెనుగా. ప్రతి నెల ఇంటి ఖర్చులు, కనీస అవసరాలైన ఇంటి అద్దె, వెచ్చాలు, పాలు, కూరలతో పాటు నెలకు 1000 రూపాయలు ఖచ్చితంగా సినిమాలకు కూడా ఇంటి బడ్జెట్లోంచే కేటాయించడం అలవాటైపోయింది రాంబాబుకి. 5:30 కల్లా తయారై బైక్పై సినిమా హాల్కు బయలుదేరారు. వాళ్ల ఇంటికి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఇరుగు పొరుగు అమ్మలక్కలు,
తరచూ అదే పనిగా బయటకు వెళ్లే తమ జంటని చూసి చెవులు కొరుక్కోవడం మాధవి ఎన్నోసార్లు గమనించింది. హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. చిన్న హీరో, అందులోనూ లో బడ్జెట్ సినిమా కావడంతో జనం పెద్దగా లేరు. ఒక పక్కగా కూర్చుని బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూస్తూ కూర్చుంది మాధవి. రాంబాబు మాత్రం ఇంకొకరితో సంబంధం లేకుండా అడ్వర్టైజ్మెంట్స్తో సహా వదలకుండా చూడడం తన విధి అన్నట్లు కళ్ళు విప్పార్చి మరీ తెర మీదనే లగ్నం చేశాడు. వాళ్ళుండేది చిన్న టౌన్ కావడంతో 6 సినిమా హాళ్లున్నాయి. ఎక్కువగా అన్ని సినిమాలు చూడడానికి వచ్చేది బహుశా వీళ్లే కావడంతో హాల్లో టికెట్స్ చింపేవాళ్ళు, ఇంటర్వెల్లో స్నాక్స్ అమ్మేవాళ్ళు సైతం తమ జంటను చూసి ముసిముసిగా నవ్వుకోవడం కూడా మాధవి దృష్టి దాటిపోలేదు. మాధవికి ఇదంతా ఎంబ్రాసింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇదేమీ పట్టదు రాంబాబుకి. చూడండి, సమోసాలు అమ్మే అబ్బాయి మనిద్దరిని అదోలా చూస్తున్నాడు. ఇంటర్వెల్లో భర్తతో అంది మాధవి. చాలే ఊరుకో, వాడికి మనల్ని గమనించడం తప్ప వేరే పని లేదనుకున్నావా? రోజుకి ఎంతోమంది జనాలు తన దగ్గర స్నాక్స్ కొంటే బావుండును అని వాడు చూపులకి అర్థం, అంతే అని తేలిగ్గా కొట్టిపారేశాడు రాంబాబు. నోరు మూసుకుని కూర్చుంది మాధవి భర్త చెప్పింది విని. ఇంటికి వచ్చాక షరా మామూలే. ఆ మలయాళ హీరోయిన్ ఎంత లేతగా ఉందో కదా అంటూ పొగడడం మొదలుపెట్టాడు రాంబాబు. విని విననట్టే మౌనం వహించింది మాధవి. లేదంటే మొదట్లో భర్త ప్రవర్తనతో ఒళ్ళు మండి ఇద్దరికీ ఎక్కువగా గొడవలొచ్చేవి. తనకి బాగా గుర్తు. రగడ సినిమా చూసొచ్చిన రోజు అనుష్క పొడవు గురించి, ఆమె అందమైన పర్సనాలిటీ గురించి అదే పనిగా భర్త పొగడడంతో పెద్ద రగడైంది. ఆ రోజు తామిద్దరికీ భోజనం చేయకుండా పడుకున్నారు. ఇంకోసారి కిక్ సినిమా నుంచి వచ్చాక ఇలియానా సన్నటి నడుముని పొగిడి, నీకు కూడా అలాంటి నడుముంటే భలే ఉండేది అని భర్త అనగానే కోపం నషాళానికంటే ఫ్రిడ్జ్లో ఉన్న కోక్ బాటిల్ ఓపెన్ చేసి రాంబాబు నెత్తిన గుమ్మరించింది మాధవి. కోపం వచ్చిన రాంబాబు 4 రోజులు మాట్లాడలేదు మాధవితో. మరోసారి రచ్చ సినిమా నుంచి రాగానే తమన్నా రెచ్చగొట్టే మిల్కీ అందాల గురించి అదే పనిగా చెబుతూ ఆఖరికి బెడ్ మీద కూడా తమన్నా నామస్మరణ చేయడంతో మాధవికి విపరీతమైన కోపం రావడంతో ఇంట్లో రచ్చరచ్చ అయింది. ఇంతేనా? ఇంకా కాజల్ మేని సొగసు, సమంత క్యూట్ అందాలు, నయనతార బాడీ లాంగ్వేజ్, అంజలి అందమైన చిరునవ్వు, ఇలా ఎందరో హీరోయిన్ల క్వాలిటీస్ అన్నీ ఏకరువు పెడుతుంటాడు రాంబాబు ప్రతిసారి సినిమా చూసొచ్చాక. భర్త కామెంట్స్ విని తట్టుకోలేక కోపం వచ్చి అతడితో గొడవ పడేది మాధవి పెళ్ళైన కొత్తల్లో. కానీ ఎంత గొడవ పడినా ఆఖరికి కన్నీళ్లు పెట్టుకున్నా తన ప్రవర్తనను మార్చుకొని రాంబాబును మార్చడం తన వల్ల కాదనుకుని భర్తతో పాటు సినిమాలకు వెళ్ళడం, తిరిగొచ్చాక అతడెంతగా హీరోయిన్లను పొగిడి తనను కామెంట్ చేసినా పట్టించుకోకుండా లైట్ తీసుకోవడం అలవాటు చేసుకుంది మాధవి. హైదరాబాదులో జాబ్ చేసుకుంటున్న చెల్లెలు మాధురితో కూడా ఓసారి చెప్పింది మాధవి ఫోన్లో, మీ బావగారికి విపరీతమైన సినిమా పిచ్చి, నేను వేగలేక చస్తున్నాననుకో అని. చాలే అక్క, వారానికో సినిమా తీసుకెళ్లే బావగారిని మెచ్చుకోవాల్సింది పోయి అదేదో పెద్ద నేరంలా పరిగణిస్తూ నెగిటివ్గా చెప్తావేంటి అని విసుక్కుంది మాధురి. భర్త సినిమా పిచ్చితో పాటు హీరోయిన్లను అతడు వర్ణించే తీరు కూడా చెప్పి చులకన చేయడం ఎందుకులే అనుకుని కామ్ అయిపోయింది మాధవి. సర్దుకుపోవడం నేర్చుకున్నాక ఆమెకు హ్యాపీగా ఉంది. అనుకోకుండా 4 రోజులు హాలిడేస్ రావడంతో అక్క బావగారులతో సరదాగా గడుపుదామని వచ్చింది మాధురి. అందమైన పెళ్లికాని మరదలు రావడంతో ఉబ్బి తబ్బిప్పైపోయాడు రాంబాబు. మాధురి ఉన్న 4 రోజుల్లో ప్రతిరోజు సినిమా ప్రోగ్రాం వేశాడతడు. తెలివైన మాధురి పసిగట్టేసింది రాంబాబు వింతపోకడ. అందుకే పాపం అక్క అంతలా బాధపడుతోంది అని కూడా అనుకుంది మనసులో. ఆలోచించి ఒక ఐడియా వేసింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బే కరెక్ట్ అంటూ ఏం చేయాలో అక్కకు వివరంగా చెప్పింది రాంబాబు ఇంట్లో లేనప్పుడు. బాగోదేమోనే అన్న మాధవిని ఒప్పించింది మాధురి. ముందు చెల్లెలు చెప్పినట్లు చేయడానికి మనసు అంగీకరించకపోయినా అలా చేస్తేనైనా అతగాడి పిచ్చి తగ్గుతుందేమో అన్న ఆశతో ఓకే చెప్పేసింది మాధురితో. సెలవులైపోవడంతో తిరిగి వెళ్ళిపోయింది మాధురి. మాధురి వెళ్ళిన వారం రోజులకు మిర్చి సినిమా రిలీజ్ అయింది.
యథావిధిగా మొదటి రోజే సినిమా చూసొచ్చారు. ఇంటికి వచ్చి రాగానే అదే పనిగా ప్రభాస్ పొడవు గురించి, సిక్స్ ప్యాక్ బాడీ గురించి వర్ణించి చెబుతూ, ఛ, ప్రభాస్ లాంటి అందగాడితో పెళ్ళై ఉంటే ఎంత బావుండేదో అంటూ భర్త ముఖంలోకి చూసింది మాధవి. నల్లగా మాడిపోయింది రాంబాబు ముఖం. నాకు ఆకలిగా లేదు అని భోజనం చేయకుండా పడుకున్నాడు. హీరోయిన్ గురించి పొగిడే మూడ్ పూర్తిగా ఆవిరైపోయింది పాపం రాంబాబుకి. ఆ తరువాత మహేష్ బాబు యాక్ట్ చేసిన సినిమా చూసి వచ్చి రాగానే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అతని యాక్షన్ గురించి, అతని అందమైన రూపాన్ని రకరకాలుగా పొగిడేసింది మాధవి. సైలెంట్ అయిపోయిన భర్తని చూసి మనసులో పడి పడి నవ్వుకుంది మాధవి. ఆ తరువాత రామ్ చరణ్ కండలు తిరిగిన బాడీ గురించి, పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ డాన్సు, అల్లు అర్జున్ స్టెప్పులు, అలాగే కుర్ర హీరోల రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నీ విడమర్చి చెబుతూ, అలాంటి అందమైన హీరోలకున్న ఒక్క క్వాలిటీ మీకు లేదు, ఛ, బ్యాడ్ లక్ అని అప్పుడప్పుడు భర్తతో అనేది మాధవి. ఎంతో హుషారుతో భార్యను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా ఆమె వేరే హీరోలతో తనను పోల్చి మాట్లాడగానే వెంటనే నీరు కారిపోయేది అతని ఉత్సాహం. మెల్లగా తనలో పశ్చాత్తాపం మొదలైంది. తన పొరపాటు తెలిసొచ్చింది. సినిమాలకు వెళ్ళాలంటే భయం పట్టుకుంది రాంబాబుకి. ఆ సినిమాలోని హీరోకున్న ఏ క్వాలిటీ భార్యకు నచ్చుతుందో, అది తనలో లేనందుకు ఎలా దెప్పిపొడుస్తుందో అన్న సందేహంతో నిదానంగా అసలు సినిమాలకు భార్యను తీసుకెళ్లడమే మానేశాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న మాధవి చెల్లెలకి ఫోన్ చేసి విషయమంతా వివరించింది ఫోన్లోనే. మాధురి, టిట్ ఫర్ టాట్ ఇంత బాగా పనిచేస్తుందనుకోలేదు. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. కానీ పాపం నేను అలా హీరోల గురించి అతిగా పొగుడుతుంటే మీ బావగారి ముఖం చూస్తే ఎంత జాలేసిందో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని కృతజ్ఞతలు చెప్పింది. వెరీ గుడ్, ఇక నీ ట్రీట్మెంట్కి ఫుల్ స్టాప్ పెట్టు. ఎవరికైనా వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకి అర్థమయ్యేలా ప్రాక్టికల్గా చేసి చూపిస్తే చాలు, ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. బాయ్, ఉంటాను అని ఫోన్ కట్ చేసింది మాధురి. చాలా మారిపోయాడు రాంబాబు. బాగా సినిమా చూడాలనిపిస్తే ఒక్కడే వెళ్ళి చూసి రావడం అలవాటు చేసుకున్నాడు. వచ్చాక కూడా సినిమా టాపిక్ ఎట్టి పరిస్థితుల్లోనూ తామిద్దరి మధ్య రాకుండా జాగ్రత్త పడేవాడు. అదృష్టం కొద్దీ మాధవి కడుపు పండి నెల తప్పడంతో బడ్జెట్లో కొత్త ఖర్చులు చేరి సినిమా ఖర్చు బరువనిపించి రద్దు కాబడడంతో కథ సుఖాంతమైంది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.